దేశవ్యాప్తంగా ఎన్నికల మూడ్ నడుస్తోంది. మరోవైపు అటు రాజకీయాలు కూడా రసవత్తరంగా మారాయి. అయితే ఈ నేపథ్యంలోనే అటు CNN న్యూస్ 18 ఛానల్ ఒక మెగా ఒపీనియన్ పోల్ని తీసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా దాదాపు 518 నియోజకవర్గాల్లో 95% ప్రజల ఒపీనియన్స్ని కవర్ చేస్తూ కూడా ఈ ఒపీనియన్ పోల్ నిర్వహించడం అయితే జరిగింది CNN న్యూస్ 18. ఇదంతా కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎందుకంటే దీంట్లో చాలా కష్టపడి శ్రమించి చాలా విషయాల్ని మేము పరిగణలోకి తీసుకొని ఈ ఒపీనియన్ పోల్ నిర్వహించాము అని వారు చెప్తూ ఉన్నారు. సో చాలా ట్రాన్స్పరెన్సీ ఉంది, నిష్పక్షపాతంగా ఈ పోల్ నిర్వహించినట్లుగా వారు చెప్తూ ఉన్నారు. సో వాస్తవానికి చాలా దగ్గరగా ఉండే పరిస్థితులనే మేము ఇక్కడ కన్సిడర్ చేస్తూ ఈ ఒపీనియన్ పోల్ నిర్వహించాము, దాని ఫలితాలు కూడా అదే విధంగా ఉన్నాయి అని వారు చెప్పడంతో దేశవ్యాప్తంగా ఇది చర్చకు దారితీసింది. అందులో భాగంగా ఒక కీలకమైన 4 ప్రశ్నల్ని వారు ప్రజల వైపు సంధించడం జరిగింది. దీనికి తోడు అన్ని రాష్ట్రాలకు సంబంధించి సీట్ల షేరింగ్ ఏ విధంగా ఉంది, ఓట్ షేరింగ్ ఏ విధంగా ఉండబోతోంది, ఇవన్నీ కూడా వారు కూలంకషంగా ఒపీనియన్ పోల్లో నిర్వహించి దానికి సంబంధించిన ఒపీనియన్స్ని తీసుకోవడం అయితే జరిగింది. సో ముఖ్యంగా మనం ఈరోజు ఆ 4 ప్రశ్నలు ఏమిటి, దానికి తోడు ఇప్పటి వరకు వారు టెలికాస్ట్ చేసిన రాష్ట్రాలకు సంబంధించిన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, మరోవైపు అటు బీజేపీ కూడా ఈసారి 370 అనే మిషన్ తోటి వెళ్తోంది, అబ్కీ బార్ 400 పార్ అంటోంది ఎన్డీఏ. సో ఓవరాల్గా కనుక చూసినట్లయితే మరి నిజంగా అబ్కీ బార్ 400 పార్కి ఎంత పాసిబిలిటీస్ ఉన్నాయి, 370 ఈజ్ నాట్ ఎ నెంబర్, ఇట్స్ అన్ ఎమోషన్ అన్న నేపథ్యంలో మరి 370ని రీచ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా ఓవరాల్గా మనం కూలంకషంగా చర్చిద్దాం. మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి కిషోర్ పోరెడ్డి గారు. కిషోర్ పోరెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ మరి కాసేపట్లో సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాటిల్ గారు, వారు కూడా స్టూడియోలో అందుబాటులోకి వస్తారు. సో ముందుగా కిషోర్ పోరెడ్డి గారు మీతోటే స్టార్ట్ చేస్తాను. సో ఓవరాల్గా CNN న్యూస్ 18 నిర్వహించిన ఒక మెగా ఒపీనియన్ పోల్ ఈరోజు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అందులో భాగంగా ఒక 4 ప్రశ్నలు వారు ఇప్పటివరకు టెలికాస్ట్ చేసిన దాంట్లో ఉన్నాయి సార్. వాటి గురించి ఒక అనాలిసిస్ రూపంలో మనం చర్చిద్దాం. సో ఎటువంటి పర్సెప్షన్ ప్రజలు అక్కడ వాళ్ళకి ఆ పోల్లో ఇచ్చారు అనేది. సో ముఖ్యంగా హూ ఈజ్ ద మోస్ట్ క్యాపబుల్ యాజ్ ద నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అనేది ఒక ప్రశ్న, హూ ఈజ్ ఎ బెటర్ లీడర్ మోదీ వర్సెస్ రాహుల్ అనేది మరో ప్రశ్న. ఇక రిగార్డ్లెస్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్, లోకల్గా ఎవరిని నిలబెట్టినా సరే ప్రధాని మోదీని చూసి ఓటు వేసే పరిస్థితి ఉందా అని బీజేపీ ఓటర్స్ని మాత్రమే అడగడం జరిగింది దానికి సంబంధించి. తర్వాత రామ్ మందిర్, ఈజ్ రామ్ మందిర్ ఎ సింబల్ ఆఫ్ నేషనల్ ప్రైడ్ అండ్ యూనిటీ అనే విషయంలో కూడా ఒక రేషియో వచ్చింది. సో వీటన్నిటి గురించి చర్చిద్దాం సార్. ముందుగా మోదీకి ఇక్కడ ఒపీనియన్ పోల్లో మోదీ హవాయే నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. సో అందులో భాగంగా హూ ఈజ్ ఎ బెటర్ లీడర్ అంటే మోదీకి హానెస్టీ విషయంలో కావచ్చు, హార్డ్ వర్క్ విషయంలో కావచ్చు, హూ కేర్స్ అబౌట్ పీపుల్ అంటూ రేషియోస్ ఇచ్చారు సార్. ఓవరాల్గా అంటే ఈ సర్వే గురించి మీరేమంటారు? అట్ ద సేమ్ టైం మోదీ హవా కనబడడం, దాని డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. సో ముందుగా ఈ సర్వే గురించి ఏమంటారు? మ్యూట్లో ఉంది సార్. రఘు గారు, ముందుగా మీకు, సురేష్ గారికి, అట్లాగే నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే. ఈరోజు అదే నిన్న విడుదల చేసినట్లున్నారు న్యూస్ 18 వారు ఈ సర్వే. 2 దఫాలుగా వారు పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పి నిన్న పార్ట్ 1కి మాత్రమే విడుదల చేశారు. దాదాపు 7 సీట్లకి నిన్న చర్చ జరిగింది. 543లో దాదాపు 270. సో 9 రాష్ట్రాలకు సంబంధించి కూడా. సో వచ్చే ఈ శుక్రవారం అనుకుంటాను వారు మిగిలిన రాష్ట్రాలవి, మిగిలిన సీట్లవి మళ్ళీ రెండో భాగంలో మాట్లాడతామని చెప్పారు. అవును సార్. ఇందులో 2-3 పాయింట్లు ప్రస్ఫుటంగా మనకు కనిపించేది ఏంటంటే, ఒకటి నిజంగానే ఆశ్చర్యం కలిగించే విధంగా ఓకే ప్రజలకి ఈసారి మోడీ వేవ్ ఉందని తెలుసు, మోడీ గారి పరిపాలన గురించి తెలుసు, ఈసారి మోడీ గారినే ఏ ఇంటికి పోయినా మోడీ మోడీ అంటున్నారు, మోడీ గారినే మళ్ళీ ప్రధానిని చేయాలి అంటున్నారు అని చెప్పి బీజేపీ నాయకులు కూడా, మొన్ననే కిషన్ రెడ్డి గారు, ఇతర అందరు నాయకులు కూడా అదే చెప్తున్నారు, లక్ష్మణ్ గారు. కానీ అసలు ఇలాంటి వేవ్ ఉందనేది అంచనాలకు అందని విషయంగా చాలా మంది అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే తమిళనాడు చూశారనుకో, తమిళనాడులో 5 సీట్లు ఎన్డీఏ అని అంటున్నారు. అందులో ప్రథమంగా ఉన్నది బీజేపీయే. ఎందుకంటే ఏఐడిఎంకే కూడా ఇప్పుడు బీజేపీతో లేదు. కాబట్టి
తమిళనాడులో ఎప్పుడు ఆల్మోస్ట్ 0 అన్న ఇది ఉండి ఏఐడిఎంకేతో పోతే గానీ ఏమైనా వస్తే రావచ్చు అన్న ఇది ఉండి ఈసారి ఇండిపెండెంట్ గా వెళ్తూ కూడా బీజేపీ 5 సీట్లు అని అంటే అది నిజంగానే అక్కడ జరిగిన పనికి అక్కడ వస్తున్న మానసిక మార్పుకి అంటే ఇటువంటి ఐడియాస్ అయితే అంతకుముందు డిఎంకే వారు ప్రాపగేట్ చేసేవారు ఈ ద్రవిడ వాదము లేకపోతే సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా అనే దాన్ని మొత్తాన్ని కూడా ఆ ఆర్గ్యుమెంటే రాంగ్ అన్న విధంగా ప్రజలు తీర్పు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి న్యూస్ 18 వారు చెప్తున్నారు. అది ఒక మేజర్ రీజన్. మీరు నార్త్ లోకి వెళ్తేనేమో ఎక్కడ చూసినా కానీ ఈవెన్ కేరళలో కూడా 2 సీట్లు అంటున్నారు. అవును, కేరళలో కూడా ఎన్డీఏకి 2 సీట్లు వస్తాయి అని చెప్పారు వారి సర్వే ప్రకారం. ఇప్పుడు నార్త్కి వెళ్తేనేమో నార్త్లో ఆల్రెడీ బీజేపీకి రావాల్సిన వచ్చేసాయి, ఇక్కడి నుంచి పతనమే కానీ ఎదుగుదల ఉండదు, ఇంకెక్కడ వస్తాయి మీకు అని చెప్పింది. నిన్న చూస్తే ఉత్తరప్రదేశ్లో 77 సీట్లు ఇచ్చారు. అవును, 77 సీట్లు అంటే ఇక 80లో 77 అంటే ఇక మీరు ఊహించవచ్చు. సో అసలు ఒక కంప్లీట్ స్వీప్ జరగబోతోంది అని చెప్పి న్యూస్ 18 వారు చెప్తున్నారు. అఫ్ కోర్స్ అక్కడ ఏమంటున్నారంటే మోడీకా కామ్ యోగికా మోడీ యోగి ఎంవై స్క్వేర్ అంటున్నారు. వారు ముస్లింలు యాదవులు అని చెప్పి ఎస్పీ వారిది కోalition పేరు ఎంవై అనేవారు, ముస్లిం యాదవ్ కాంబినేషన్ అని. ఇక్కడ మోడీ యోగి కాంబినేషన్ ఎంవై స్క్వేర్డ్ అంటున్నారు. అంటే దానికి ఎన్నో రెట్లు పవర్ఫుల్ అని. ఒకవైపు ఏమో మోడీ యోగి కా కామ్, ఇంకొక సైడ్ ఏమో రామ్ కా నామ్ అంటారు. అయోధ్య రామ మందిరం నిర్మించిన తర్వాత రామవారికి అంటే బాలరామునికి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత అసలు మీకు చూస్తూనే ఉన్నారు నార్త్ ఇండియాలో ఎన్నో రాష్ట్రాల్లో, రాజస్థాన్లో కానీ హిమాచల్ ప్రదేశ్లో కానీ ఎంతో మంది కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించడాన్ని తప్పుబట్టి అసలు బయటకు వస్తున్నారు కాంగ్రెస్ లో నుంచి. సో ఇది ఒక వేవ్ అటు నార్త్ లోను ఇటు సౌత్ లోను. సౌత్ లో 2 రాష్ట్రాల గురించి చెప్పారు. ఒకటి అండ్ ఐ థింక్ తమిళనాడు అంటే మోస్ట్ ఇక టఫెస్ట్ కాన్స్టిట్యుయెన్సీస్. అంతకుముందు ఎప్పుడు మనం అధికారంలోకి రానివి, మేము అధికారంలోకి రానివి, లేకపోతే ప్రస్ఫుటంగా ఓట్ షేర్ కాస్త ఉన్నా కూడా కేరళ లాంటి ప్లేస్ లో సీట్లు గెలవలేని పరిస్థితులు అని చెప్పి అందరూ అనుకుంటున్న తరుణంలో అసలు తమిళనాడులో నెంబర్ 2 స్థానానికి చేరడం. ఎందుకంటే ఏఐడిఎంకేకి 4 అన్నట్టున్నారు, 5 బీజేపీకి, ఏఐడిఎంకేకి 4. సో తమిళనాడులో 2వ స్థానానికి చేరడానికి కేరళలో ఎల్డిఎఫ్ యూడిఎఫ్ అంత స్ట్రాంగ్ గా ఉన్నా కూడా 2 సీట్లు అది అద్భుతమైన విషయం. అట్లాగే మీకు మహారాష్ట్రలో కూడా యూపీలో లాగానే ఆల్మోస్ట్ కంప్లీట్ స్వీప్ ఉంది. మధ్యప్రదేశ్, మీకు హర్యానా, పంజాబ్ లో కూడా 3 సీట్లు. ఇది మీకు అంతకుముందు గుర్తే ఉండి ఉంటుంది. అక్కడ ఎస్ఏడి శిరోమణి అకాలీదళ్ పంజాబ్ ఆల్మోస్ట్ శిరోమణి అకాలీదళ్ బీజేపీ కూటమిలో ఉండేవి. ఇప్పుడు పేరు కూటమి లేదు, ఇండిపెండెంట్ గానే అంటే ఇతరత్ర చిన్న చిన్న పార్టీలు ఏవైనా సపోర్ట్ చేసినా బేసిక్ గా ఎన్డీఏ అని అంటాం కదా ఆ విధంగా. సో ఇక్కడ చూస్తే బీజేపీదే. సో ఇండిపెండెంట్ గా వెళ్తూ కూడా తమిళనాడు, కేరళ అండ్ పంజాబ్ లో ఎన్నడూ బీజేపీ లేని స్థానాల్లో కూడా ఈసారి ఒక స్వీప్ జరుగుతోంది అన్న భావన అయితే అంతటా ఉంది. ఓట్ షేర్ తప్పనిసరిగా పెరుగుతోంది. మీరు ఇంకొక 4 ప్రశ్నలు అని చెప్పి అన్నారు, అవన్నీ నేను చూశాను. అందులో హానెస్ట్ అంటే నిజాయితీ పరుడు అన్న దానికి అత్యంత అధికంగా 71% ఏమో 73% వచ్చింది. అవునండి, 71, 73. ఇక మీరు వారు వేరే కార్యక్రమంలో అంటే కష్టపడి పని చేస్తారు, హార్డ్ వర్క్